బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతికి నిరాకరించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిథున్ రెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిథున్ రెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. సునీత, ఈ రోజు ఉదయం నుంచి కూడా తిరుపతిలోని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి నివాసం దగ్గర భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అక్కడ వైసీపీ నాయకులతో ఆయన సమీక్ష సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అలాగే అక్కడ ఎంపీపీ, ఈ మధ్యనే చనిపోయిన ఎంపీపీ కుటుంబాన్ని కూడా పరామర్శించేందుకు ఈ రోజు ప్రణాళిక అయితే రూపొందించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచే పోలీసులు మిథున్ రెడ్డి తిరుపతిలోని ఇంటికాడికి చేరుకున్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆయనకు దానికి సంబంధించి కూడా పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మిథున్ రెడ్డి పోలీసుల తీరుపైన కూడా, ప్రభుత్వం తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. తాను ప్రజాస్వామ్యబద్ధంగా నియోజకవర్గానికి వెళ్లే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఆయన హౌస్ అరెస్టులోనే ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలోనూ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పొంగనూరు వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితి అయితే ఎదురైంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పెద్దిరెడ్డి రాకుండా అక్కడ నిరసనలు వ్యక్తం చేయడంతో ఇక్కడే ఆయన నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. తర్వాత 2 వారాల తర్వాత ఈ రోజు మిథున్ రెడ్డి కూడా వెళ్లేందుకు ఈ రోజు రెడీ అవుతుండగా ఈ రోజు కూడా వెళ్లలేని పరిస్థితి అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం ఇక్కడ చూస్తే ఈ విషయాన్నంతా కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాను, లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మిథున్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పుంగనూరులో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే చోటు చేసుకోలేదంటూ కూడా ఆయన మిథున్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా, అరెస్ట్కైనా సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అలాగే కనీసం నియోజకవర్గంలోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, కనీసం అక్కడ నాయకుల్ని పరామర్శించే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో తమ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే సరిగ్గా 4 రోజుల క్రితమే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ తో సహా మరో 13 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. చల్లాబాబు సమక్షంలో, టీడీపీ ఇన్ఛార్జ్ సమక్షంలో చేరిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దిరెడ్డి
కుటుంబానికి పొంగనూరు నియోజకవర్గంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ కేవలం 6,000 స్వల్ప మెజారిటీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పొంగనూరులో ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి లేని పరిస్థితులు అయితే వచ్చాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు తమ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎస్ వర్మ, ఇప్పుడు మిథున్ రెడ్డి అనుచరులు ఏమంటున్నారు దీనిపైన? మిథున్ రెడ్డి ఇంటి బయట పరిస్థితి ఏంటి? మిథున్ రెడ్డి తిరుపతిలోని మారుతి నగర్ లో ఆయన నివాసంలోనే ఉన్నారు. అలాగే ఆయన కలిసేందుకు కూడా పొంగనూరు ఇతర ప్రాంతాల నుంచి కూడా నేతలు కార్యకర్తలు రావడం జరిగింది. ఈ రోజు ఉదయం షెడ్యూల్ ప్రకారం ఉదయం బయలుదేరి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో జరిగే పార్టీ అంతర్గత సమీక్షకు మిథున్ రెడ్డి హాజరు కావాలి. అలాగే అక్కడ స్థానిక ఎంపీపీ ఈ మధ్య మృతి చెందిన కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిన అయితే ఉంది. అయితే తెల్లవారుజాము నుంచే కూడా పోలీసులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన అడ్డుకున్నారు. అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీనిపైన అక్కడ ఉన్న నేతలు కార్యకర్తలు కూడా తీవ్ర అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా వైసీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం అక్కడ నియోజకవర్గంలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అక్కడికి వెళ్తే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే తాము హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన మాత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లోక్సభ జరిగిన విషయం అంతా కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అక్కడే ఉన్నారు. ఆయన హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. నేతలు కార్యకర్తల నిరసనలు అయితే ఆయన ఇంటి దగ్గర థ్యాంక్ యూ.